దేవుడు ఎందుకు కూతుర్ని ఇస్తాడు? ఎందుకంటే మనం గుడ్డిగా అందరు కొడుకులు కావాలని కోరుతాం కదా, మరి దేవుడు కూతుర్ని ఎందుకు ఇస్తాడు? వాక్యానుసారంగా కూతుర్ని ఎందుకు ఇస్తాడు దేవుడు చెప్తారా? గెస్ట్ చేస్తారా? 144 కీర్తన 12వ వచనం చదవండి. అసలు దేవుడు కూతురు ఎందుకు ఇస్తాడో తెలుసుకుంటే భావితరాల్లో సైన్స్ అండ్ వండర్స్ గా ఎలా పెంచాలో ఆటోమేటిక్ గా ఫార్ములా అర్థమవుతుంది. నా కుమారులు తమ యవన కాలమందు బాగా వినండి, కొడుకులు ఎలా ఉన్నారంట? మొక్కలు. వాయిస్ ఈజ్ ఈక్వల్ టు మొక్కలు. నెక్స్ట్, మా కుమార్తెలు నగరునకే చెక్కిన మూల స్తంభాలు. మూల స్తంభాలు అంటే మెయిన్ పిల్లర్స్, కార్నర్ పిల్లర్స్ అంట. ఇంజనీర్స్ కి తెలుసు, ఇంజనీర్ బిల్డింగ్ కట్టాలంటే ముఖ్యంగా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో పిల్లర్స్ గురించిన ప్రాపర్ అవగాహన లేకుండా ఎట్లా పడితే అట్లా పిల్లర్స్ కట్టారనుకోండి, ఆ బిల్డింగ్ ఏమవుతుందండి? కూలిపోతుంది. బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలంటే ఫౌండేషన్ పిల్లర్స్ ఎలా ఉండాలి? స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, బిల్డింగ్కి పిల్లర్స్ ఎంత ఇంపార్టెంటో భావి సమాజానికి, సంఘానికి, కుటుంబానికి పిల్లర్స్ ఎవరు ఉన్నారు? నీ డాటర్స్. స్ట్రెంగ్త్ అంతా దేంట్లో ఉంటుందండి? పిల్లర్స్లో ఉంటుంది. స్ట్రక్చరల్ ఇంజనీరింగ్లో పిల్లర్స్ గురించి, ఫౌండేషన్ గురించి శ్రద్ధ పెట్టకపోతే ఆ బిల్డింగ్ 100 కోట్ల బిల్డింగ్ మీద కన్స్ట్రక్షన్ పెట్టారు, లాస్ట్కి ఏమవుతుందో బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుంది. భవిష్యత్తు సమాజం బాగుండాలంటే, కుటుంబం బాగుండాలంటే, అందరాలు బాగుండాలంటే, భవితవ్యం బాగుండాలంటే ఎవరి చేతిలో ఉంది? సమాజము నవ నిర్మాణం గురించి ఆలోచించాలంటే, భవిష్యత్తు గురించి ఆలోచించాలంటే ఫస్ట్ దేవుడు కుటుంబానికి పిల్లర్స్ని పరిచయం చేస్తాడు. ఫ్యూచర్ బిల్డింగ్ స్ట్రాంగ్ ఉండాలంటే పిల్లర్స్ స్ట్రాంగ్ ఉండాలి. పిల్లర్స్ అంటే ఎవరు కాదు? మా కుమార్తెలు నగరునకు చెక్కిన మూల